ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి ఇటీవల వరుసగా షాకులు తగులుతా ఉన్నాయి, ఎదురుదెబ్బలు తగులుతా ఉన్నాయి. ఒక్కొక్కరు జైలుకి వెళ్తా ఉన్నారు, ఒక్కొక్కరు పార్టీ నుంచి పారిపోతున్నారు. ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏకంగా జగన్మోహన్ రెడ్డి నెత్తినే పిడుగు లాంటి వార్త ఒకటి పడింది. జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి కోర్టు సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, పులివెందుల పులకేసిగా పేరొందినటువంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి మీద మొత్తం 32 కేసులు ఉన్నాయి. దాదాపు 10 సంవత్సరాలకు పైగా బెయిల్ మీద బయట తిరుగుతూ ఉన్నాడు. దాదాపు 6 సంవత్సరాల నుంచి కోర్టు విచారణకు కూడా హాజరు కావట్లా. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నా, నేను అక్కడికి పోయి రావాలంటే టైం వేస్ట్, నేను బటన్ నొక్కాలి, 60 లక్షల రూపాయలు సెక్యూరిటీ వాళ్ళకి ఖర్చు అవుతుందని చెప్పి సొల్లు కబుర్లు చెప్పి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేశాడు. అయితే ఈ కేసుకు సంబంధించి అంటే హరిరామ జోగయ్య అనేటువంటి వ్యక్తి తన జీవితంలో ఏదైనా ఒక మంచి పని చేశాడంటే అది ఇది ఒక్కటే అని చెప్పుకోవచ్చు. ఏంటయ్యా అదంటే, అంటే నాకు తెలిసినంత వరకు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి కేసుల విచారణ త్వరితగతిన చేయాలి అని చెప్పి అతను కోర్టును ఆశ్రయించడం జరిగింది. అదో వైపు నడుస్తుంది. అదే దాంతోపాటు ప్రజాప్రతినిధులపై ఉన్నటువంటి కేసులు దాదాపు 390 కేసులు ప్రజాప్రతినిధులపై ఉన్నాయి. ప్రజాప్రతినిధులు కనుక 2 సంవత్సరాల కంటే ఎక్కువ కనుక కోర్టుల్లో ఉన్నటువంటి కేసుల్లో కనుక వాళ్ళకి శిక్ష పెడితే, వాళ్ళు ఉన్నటువంటి శాసనసభ్యుడు కానీ, శాసనమండలి సభ్యుడు కానీ, లేదంటే ఎంపీ కానీ ఎవరైనా సరే అనర్హులవుతారు. కాబట్టి ఆ కేసుల విచారణ త్వరితగతిన పూర్తి చేయాలి అంటూ ఆల్రెడీ సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డిపై ఉన్నటువంటి కేసులు పురోగతి, మొత్తం ప్రజాప్రతినిధుల మీద ఉన్నటువంటి కేసులకు సంబంధించినటువంటి పురోగతి, మార్చి 31వ తేదీ కల్లా అసలు వాటి పరిస్థితి ఏంటి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ విచారణ దశలో ఉన్నాయి, ఎందుకు ఇవి లేట్ అవుతున్నాయి అనేటువంటి అంశాలన్నిటి కూడా పూర్తి వివరాలని కోర్టు ముందు ప్రత్యేక ధర్మాసనం ముందు ఉంచమని చెప్పి కోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎక్కడే జగన్మోహన్ రెడ్డికి తొత్తర తెలియటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ ఉన్నటువంటి 32 కేసులు ఆల్రెడీ జగన్ మీద ఉన్నాయి. అందులో 11 సిబిఐ, 8 ఈడీ కేసులు ఉన్నాయి. ఇవి కాకుండా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వాళ్ళ బాబాయ్ వేసేసినటువంటి కేసులో అవినాష్ రెడ్డితో పాటు జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ఇంక్లూడ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అదే కాకుండా గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి నికృష్టపు వ్యక్తి చేసినటువంటి అవినీతి, అరాచక, దుర్మార్గ, దౌర్భాగ్య పరిపాలన. ఎందుకంటే నిన్న మొన్న చూసాం విడుదల రజనీ ఏం చేసిందో. ఏంటయ్యా అంటే, క్రషర్ యజమాని బెదిరించి 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేసి 2 కోట్ల రూపాయలు మింగింది. అంటే వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకోవడానికి వాళ్ళని బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి కోట్లు మింగేయటం. ఒక్క ఆవిడతోనే కాదు, మిథున్ రెడ్డి సంగతి చూసాం మనం. 3,000 కోట్లకు పైగా లిక్కర్ స్కాము, 3,000 కోట్లకు పైగా దోచుకోవటం. రాజకేశ్వర రెడ్డి అనేటువంటి ఒక ఎన్ఆర్ఐ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితులను అడ్డం పెట్టుకొని చేసినటువంటి దోపిడీ మనందరం చూసాం. ఇదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం దోపిడీ దగ్గర నుంచి మట్టి దోపిడీ, ఇసుక దోపిడీ, ఎర్రచందనం దోపిడీ, డ్రగ్స్ మాఫియా, గంజాయి మాఫియా, చీప్ లిక్కర్ తయారు చేసి అమ్ముకున్నటువంటి మాఫియా, ఇలా రకరకాలుగా వేలాది కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి మాఫియా ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంది. కాకినాడ పోర్టుకు సంబంధించి ఏం జరిగిందో కూడా చూసాం. విజయసాయిరెడ్డి నేతృత్వంలో వై విక్రాంత్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైవి సుబ్బారెడ్డి కొడుకు వై విక్రాంత్ రెడ్డి కాకినాడ పోర్టుని 3,000 కోట్లకు పైగా విలువైనటువంటి పోర్టుని 400 కోట్లకే రాపించుకున్నటువంటి దౌర్భాగ్యం కూడా మనందరం చూసాం. ఇవన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇవే కాదు, రఘురామకృష్ణరాజు గారి మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించడం దగ్గర నుంచి, మా మీద అక్రమ కేసులు పెట్టి థర్డ్ డిగ్రీలు ప్రయోగించడం దగ్గర నుంచి, నటి జత్వానీని అక్రమంగా నిర్బంధించి తీసుకొచ్చి తనని హింసలకు గురిచేసి, తనని బెదిరించి, తన మీద తప్పుడు కేసులు పెట్టి తన స్నేహితులను కాపాడుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క నికృష్ట చరిత్ర కూడా రాష్ట్ర ప్రజలకి అర్థమైపోయింది పూర్తిగా. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసులు కనీసం కోర్టు విచారణకు అతను హాజరు కావట్లేదు. నిజంగా జగన్మోహన్ రెడ్డి సచ్యునుడు అయితే ఇబ్బంది లేదు, కానీ తనకు 420 అయితే, తనకు దొంగ అయితే, తనకు దోపిడీదారుడైతే, ప్రజల సంపద దోచుకున్నటువంటి దుర్మార్గుడైతే, మరి అటువంటి వ్యక్తికి చట్టంలో ఉన్నటువంటి వెసులుబాట్ల వల్ల, లొసుగుల వల్ల, న్యాయస్థానాల్లో విచారణ లేట్ అవ్వటం వల్ల ఇటువంటి దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి అవటం, ఏదైతే తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తిను దోచుకున్నాడు అనేటువంటి ఆరోపణలు, ఆధారాలతో సహా జైలు జీవితం గడిపినటువంటి జగన్మోహన్ రెడ్డి స్వయంగా తాను ముఖ్యమంత్రి అయితే అప్పుడు ఎన్ని లక్షల కోట్లు దోచుకునేటువంటి అవకాశం ఉంటుంది అనేది ఒకసారి చట్టం కానీ, న్యాయస్థానాలు కానీ అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక దొంగ చేతిలో ఏకంగా ముఖ్యమంత్రి స్థానంలో అతనికి ఇస్తే అతను ఎంత దోపిడీగా పాల్పడేటువంటి అవకాశం ఉంటుంది. రేపటి రోజున తన తండ్రి హయాంలో జగన్మోహన్ రెడ్డి అవినీతి చేశాడనేది నిరూపితమై అతను జైలుకి వెళ్తే, అటువంటి దొంగ ముఖ్యమంత్రి అయి ఉంటే తన 5 సంవత్సరాల కాలంలో ఇంకెంత చేసి ఉంటాడు, ఇంకా ఎన్ని దొంగ పనులు చేసి ఉంటాడు. సరే, వాటి నుంచి తప్పించుకోవడం కోసమే విజయసాయిరెడ్డి శాశ్వతంగా రాజకీయాలకు ముగింపు పలికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఈ కేసుల వల్ల మళ్ళీ తాను జైలుకి వెళ్లాల్సి వస్తుందని. గతంలో జగన్మోహన్ రెడ్డితో పాటు ఇతను కూడా జైలు
జీవితం గడిపాడు. మళ్ళీ జైలు జీవితం, మళ్ళీ కేసులు, మళ్ళీ ఇవన్నీ ఎందుకని చెప్పి రాజకీయాలకే విరమించుకుంటానంటూ పారిపోయాడు. ఆయనంత మాత్రం కేసులు పోతాయంటే పోవు. మొన్న మంగళగిరిలో కూడా ఓ కేసుకు ఇదే కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటి కేసు విచారణకి విజయసాయిరెడ్డిని ఆల్రెడీ సిఐడి పోలీసులు పిలవడం జరిగింది. ఇలా రాజకీయాలను వదిలేసినంత మాత్రనో, పార్టీలు మారినంత మాత్రనో కేసులు మాఫీ అయిపోతాయి అనేటువంటి భ్రమతో, ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి కూడా గతంలో ఆ కేసుల భయంతోనే రకరకాల రాజకీయ డ్రామాలు వేసాడనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మీద. ఈ రాష్ట్ర హక్కుల్ని తాకట్టు పెట్టాడనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మీద. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు కేసులు విచారణ వేగవంతం అవడంతో జగన్ తుత్తర తీరే రోజు దగ్గరలోనే ఉంది.